మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు లూకా సువార్త నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. ఈ విధముగా పలుకుతున్నారు, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆమేన్. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతూ చిన్న మంద భయపడకుడి అంటున్నాడు. మరి ఆనాడు శిష్యులందరితో ప్రభువారు చాలా విషయాలు చెప్తున్నారు. దేని కొరకు మనం పరిగెత్తాలి, దేని కొరకు మనము ఎదురు చూడాలి, ఏది భుజించాలి, ఏది భుజించకూడదు, ఇలాంటి చాలా విషయాలను ప్రభువారు శిష్యులకు వివరిస్తూ మరి మీకు దేవుని రాజ్యం అనుగ్రహించడానికి తండ్రి సిద్ధముగా ఉన్నాడని ఇక్కడ గొప్పగా వివరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఆనాడు శిష్యులతో మాట్లాడిన మాటలు ఈనాడు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడే ఉన్నాడు. మరి ఆ వాక్యం ఈ దినం మనతో మాట్లాడుతుంది కనుక ఆ దేవుడే నీతోనూ నాతోనూ మనతోనూ మాట్లాడుతూ మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. ఇక్కడ రాజ్యము, ఆయన రాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, యేసు ప్రభు రాజ్యాన్ని వెతకమని ఇక్కడ మనము అర్థం చేసుకొని మనం క్రీస్తుని వెంబడిస్తే ఆయన రాజ్యాన్ని వెతికిన వారం అవుతాం. ఎందుకంటే యేసు ప్రభు వారు పలికారు, నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నానని. మరి ఆయన మార్గంలో ఆయన్ని కనుగొంటే, ఆయన నామాన్ని ఉచ్చరిస్తే, ఆయన నామంలో ప్రార్థన చేస్తే, ఆయన్ని అడిగితే గొప్పగా దేవుడు విడుదలనిస్తారు. ఇక్కడ ప్రభువారు సకల జనులకు సువార్త ముందుగా ప్రకటించమన్నారు. సర్వ సృష్టికి కూడా ఆయనకు సువార్తను ప్రకటించమన్నారు. యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించినప్పుడు జ్వరము వీడిపోతుందని, దయ్యాలు పారిపోతాయని, అనేకమైన రోగములు పారిపోతాయని ఇక్కడ ప్రభువారు సెలవిచ్చున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి నీవును నేను ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతకాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని మనము అర్థం చేసుకుని క్షుణ్ణంగా చదివినప్పుడు మనకి ఆయన రాజ్యం ఏంటో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. అదేవిధంగా మరియతో కూడా దేవుడు మాట్లాడుతూ, మరియా ఉత్తమమైనది ఎంచుకొని ఉన్నది, తన దగ్గర నుంచి ఇది తీసివేయబడదని దేవుడు పలికి ఉన్నాడు. మార్తా మరియల దగ్గర మాట్లాడుతున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు మనము కూడా మరి యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు మనల్ని కూడా చూసి ఈ మాట చెప్పాలి, పలానా కుమారుడు పలానా కుమార్తె ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ఉన్నది అని. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడది నా కుటుంబంలో యేసుక్రీస్తు నామంలో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం, ఆ దేవుని అడుగుదాం. ఆయన రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని, ఆయన మార్గంలో వెళ్ళే ఆ యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మన మీద కుమ్మరించమని అడుగుదాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, మిక్కిలిని మమ్మల్ని ప్రేమించిన ఓ పరలోక ప్రభువా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయం తండ్రి, ప్రభా మీరు గొప్పగా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. తండ్రి, మొదటగా ప్రభా రాజ్యాన్ని వెతకమంటున్నారు తండ్రి. ప్రభా క్రీస్తునే మార్గంలో నడవడానికి ప్రభా ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, తెలిసి తెలియక చేసిన తప్పిదములు మన్నించండి ప్రభా. తండ్రి, మీతో అంటుకట్టబడుటకు ప్రభా, మీ తట్టు తిరుగుటకు ప్రభా, మేమంతా నాజీరగుటకు తండ్రి నీ కృపను చూపించి రక్షించమని మన ఆదుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని ప్రతిమాలుకొని పొందుకొనున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండి ఆశీర్వదించునుగాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.